కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే మాట చెప్పుకుంటూ వస్తుంది. ఇంకో దిక్కు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుని ఉపయోగించుకొని కొత్త ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేస్తుంది. ఇవాళ శంకుస్థాపన చేసిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కూడా సేమ్ అట్లాంటిదే. అంటే మాటల్లో ఒకలా చెప్తున్నారు, చేతలకు వచ్చేసరికి దాన్ని వాడుకుంటున్నారు. అవేందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఇందులో చాలా మంచి కంటెంట్ ఉంది. నచ్చితే లైక్ చేయండి, అట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. అసలు ఏంది ఈ ప్రాజెక్ట్ అంటే, మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి గండిపేట దగ్గర మూసీలో పోస్తారు. పోసి తద్వారా ఆ నీళ్ళని మూసీలోకి వదిలి మూసీలో మంచినీళ్లు వారేలా చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం 7,360 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కేటాయించింది. ఎవరైనా ప్రాజెక్ట్ ఎక్కడ మొదలు పెడతారు? హెడ్ వర్క్స్ దగ్గర, అంటే ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుంటున్నామో అక్కడి నుంచి మొదలు పెడతారు. కానీ ఇక్కడ చిత్రంగా గండిపేట దగ్గర కొబ్బరికాయ కొడుతున్నారు. ఎందుకంటే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తున్నాం అని చెప్తే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకి కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి అనే ప్రచారం జరుగుద్ది కాబట్టి. సో ఆ ప్రచారం జరగకుండా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అని చెప్పి ఒక కొత్త పేరు పెట్టి అక్కడ గండిపేట దగ్గర కొబ్బరికాయ కొడుతున్నారు. యాక్చువల్గా ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఎందుకంటే మల్లన్న సాగర్ని 50 టీఎంసీల కెపాసిటీతో కట్టిరు. ఆ 50 టీఎంసీల్లో 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ అవసరాల కోసమే కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లోనే అది ఉంది. అందులో 16 టీఎంసీలు హైదరాబాద్లోని పారిశ్రామిక అవసరాల కోసం, మిగతా 14 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం. ఇది ఎప్పుడో ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టులోనే దీన్ని డిజైన్ చేసి పెట్టిర్రు. కానీ ఇప్పుడు కొత్తగా దానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి అందులో నుంచి 20 టీఎంసీల నీళ్ళని గండిపేటలో పోసి అదే నీళ్ళని మూసీలో వారించి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ని మల్లన్న సాగర్ దగ్గర స్టార్ట్ చేస్తే అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం అన్న విషయం ప్రజలకు ఈజీగా తెలిసిపోద్ది కాబట్టి అట్లా తెలవకుండా గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టిర్రు అన్నట్టు. సరే, ఇది ఇట్లుంటే 2025 జూన్ 6వ తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లాలో గంధమల్ల రిజర్వాయర్కి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు కూడా అదే పరిస్థితి. మరి గంధమల్ల రిజర్వాయర్కి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కొండపోచమ్మ సాగర్ నుంచి వస్తాయి. కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. రంగనాయక సాగర్ దగ్గర నుంచి పనులు మొదలు పెట్టకుండా గంధమల్ల దగ్గర ఏకంగా రిజర్వాయర్కి శంకుస్థాపన చేశారు. ఈ టర్మ్లో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంది ఎప్పటి నుంచైనా ఇదే పరిస్థితి. ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుకి తమ్మిడిహెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టకుండా టెయిల్ దగ్గర, అంటే ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తున్నామో ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలో అక్కడ కొబ్బరికాయ కొట్టకుండా చేవెళ్లలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టులో నుంచే 20 టీఎంసీల నీళ్లు తీసుకుంటా ఆ ప్రచారం కాకుండా ఉండడానికి గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఒక దిక్కు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పుకుంటా కనిపించిన వేదికల మీదల్లా సందర్భం ఉన్నా లేకున్నా అసెంబ్లీలో పెద్ద చర్చ పెట్టి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ప్రచారం చేసిరు. ఇంకో దిక్కు అవే ప్రాజెక్టులను వాడుకుంటూ కొత్త ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేస్తారు. ఇవేం డబుల్ స్టాండర్డ్స్? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రచారాలు చేసిరంటే ఓకే, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఎంతో విలువైన అట్లాగే ప్రజలకి చాలా అవసరమైన ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేసుడు, ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంది? ఇట్లాంటి పనుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర సమస్య వచ్చింది. ఆ మేడిగడ్డ బ్యారేజ్ నడిపించకుండా కావాలని పక్కన పెట్టినా కూడా వేరే లింకుల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దానికి నిదర్శనం ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టే. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒక మేడిగడ్డ దగ్గర మాత్రమే సమస్య వచ్చింది, దాన్ని కూడా బాగు చేస్తే ఇంతకంటే ఎక్కువ మేలు జరుగుతుంది ప్రజలకు. అంతే తప్ప ఒక ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న లింకులు ఎన్ని? అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి? కాళేశ్వరం ప్రాజెక్టుకి వాటర్ రిసోర్సెస్ ఓన్లీ ప్రాణహిత అనేది ఒక్కటేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇట్లాంటి విషయాలు కూడా ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ ఆన్ ది ఫోర్త్ ఎస్టేట్.